పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం 19 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను ప్రభుత్వ విప్ శాసనసభ్యులు లక్ష్మణ్ కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా 6 గ్యారంటీ పథకాల్లో ఇప్పటికే కొన్ని గ్యారంటీలు అమలు అవుతున్నాయని, త్వరలో మిగతా గ్యారంటీలను అమలు చేస్తామని అన్నారు. ఎన్నికల కోడ్ వల్ల గత కొన్ని నెలలుగా లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడంలో జాప్యం జరిగిందన్నారు. ప్రజలకు మేలు జరిగే సంక్షేమ కార్యక్రమంలో భాగంగా ఏదైతే కళ్యాణ లక్ష్మి చెక్కులకు సంబంధించినటువంటి గత కొన్ని నెలల నుంచి ఎలక్షన్ కోడ్ వల్ల లబ్ధిదారుకి ఇవ్వాల్సిన కళ్యాణ లక్ష్మి చెక్కులు ఈరోజు వివిధ గ్రామాలకు సంబంధించిన సోదరిమణులకు, ధర్మపురి మున్సిపాలిటీకి సంబంధించిన సోదరిమణులకు ధర్మపురి తహసీల్దార్ గారు, అదే ఇన్ఛార్జిగా ఉన్నటువంటి డీటీ గారు, మేమందరం కలిసి కూడా కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడం జరిగింది. మేము ఏదైతే ప్రభుత్వం పరంగా పేదవాళ్ళకు సంబంధించినటువంటి కళ్యాణ లక్ష్మిగా ఒక పథకం కానీ ఇంకా వివిధ పథకాల విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రజలకు మేలు జరిగే కార్యక్రమం, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసుకుంటూ మొన్న ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏదైతే 6 గ్యారంటీ పథకాల్లో ఒకట 2 గ్యారంటీ పథకాలు అమలవుతున్నాయి. సుమారు 2 నుంచి 3, 4 వరకు. ఒకటేమో ఉచితంగా ఎక్కడికి వెళ్ళిన ఆర్టీసీ సౌకర్యం మా సోదరిమణులకు, రెండోది 200 యూనిట్ల వరకు ఎవరు కరెంటు ఆ గ్రామాల్లో పట ఏ కుటుంబానికి అయితే 200 యూనిట్ల వరకు కరెంటు వాడుకుంటారో వాళ్ళకు ఫ్రీ ఉచితంగా ఎలాంటి కరెంటు బిల్లు లేకుండా ఉచిత కరెంటు సౌకర్యాన్ని అందజేసింది. ఇంకా మూడో విషయానికి అందరికీ వస్తే మీ అందరికీ తెలుసు, పేదవాళ్ళకు సంబంధించిన అనేక సంక్షేమ విషయంలో కూడా రాబోయే లోపల ఇందిరమ్మ ఇండ్లు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గత ఎన్నికల ఎలక్షన్ కోడ్ ముందు భద్రాచలంలో లాంచింగ్ చేసినారు. మరి కోడ్ వచ్చింది, నూతనంగా కలెక్టర్ గారు వచ్చిండు. ప్రభుత్వ ఆదేశాల తరంగా ఇందిరమ్మ ఇండ్లు పేదవాళ్ళకి ఇచ్చే పథకాన్ని కూడా అమలు చేసే పథకాన్ని అతి త్వరలో మొదలు పెడతామని తెలుసుకుంటూ, గ్యాస్ సిలిండర్ విషయంలో కూడా చాలామంది కొంచెం లబ్ధిదారులకు ఆ అకౌంట్ డబ్బులు పడే విషయంలో కొంచెం కన్ఫ్యూజ్ ఇబ్బంది అవుతుంది. అవి కూడా సరి చేస్తాం. ఎందుకంటే అమ్మ 2-3 నెలల నుంచి జిల్లా అధికారులు కానీ మండల అధికారులు కానీ ఎలక్షన్ కోడ్ నిబంధనలో ఉన్నారు, ఎలక్షన్కి సంబంధించిన పనుల్లో ఉన్నారు. కాబట్టి అక్కడక్కడ ఏదైతే గ్యాస్ సిలిండర్ సంబంధించినటువంటి సబ్సిడీ అమౌంట్ అకౌంట్లో పడే డబ్బులు ఇబ్బందులు అవి కూడా సరి చేస్తాం. అత్యధిక మంది కూడా ఏదైతే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే పథకాన్ని కూడా ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధాన్ని తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. ఇంకా మిగతా విధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా 10 లక్షల వరకు పేదవాళ్ళకి ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసే 4 పథకాలు అమలవుతున్నాయి. మిగిలినకి సంబంధించిన రేషన్ కార్డులు ఇవ్వడం కానీ, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం కానీ, రైతు భరోసా కానీ ఇంకా అనేక పథకాలు కూడా అతి త్వరలో 100కి 100% ఏదైతే ప్రజలకు ఎన్నికల ముందు ప్రజల ముందు పెట్టిన మేనిఫెస్టో ఏదైతే ఉందో అది 100కి 100% రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అమలు చేస్తామన్న విషయాన్ని స్థానిక శాసనసభ్యుడిగా, ప్రభుత్వ విప్గా ధర్మపురి ప్రజలకు మనవి చేస్తాం. గత సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో గత 1 ఇయర్కి వెళ్ళి అంటే సంవత్సర క్రితం అది సీఎం రిలీఫ్ ఫండ్ నిబంధన ఏంటంటే 6 నెలల లోపల అప్లై చేసుకోవాలి. సంవత్సర కాల క్రితం ఉన్నటువంటి అప్లికేషన్లు పట్టుకొని అందరూ వస్తున్నారు క్యాంప్ ఆఫీస్కి. గత సంవత్సర కాల కింద దరఖాస్తు తీసుకున్న పోయిన ప్రజాప్రతినిధులు గొప్ప వారి పేరుని చెప్పదలుచుకొని అవి అప్లికేషన్ తిరిగి తీసుకొని అవి ఇన్ టైంలో కూడా ముఖ్యమంత్రి సహాయానికి ఆఫీస్లో సబ్మిషన్ చేయాలి కదా, అప్లికేషన్స్ ఇవి కూడా సబ్మిషన్ చేయాలి. ఆ ఎట్లున్న అప్లికేషన్ మళ్ళీ 1 ఇయర్ కింద తీసుకున్నటువంటి గత పాలకులు తీసుకున్నటువంటి అయితే ముఖ్యమంత్రి సహాయానికి దరఖాస్తులు సంవత్సర కింద తీసుకొని అవి ముఖ్యమంత్రి కార్యాలయంలో సబ్మిషన్ చేయకుండా మళ్ళీ లబ్ధిదారులకు అవి తిరిగి అప్పచెప్తాను. మన ప్రభుత్వ నిబంధన ఏమన్నది, ముఖ్యమంత్రి సహాయానికి 6 నెలల లోపల చికిత్స పొందిన 6 నెలల లోపల ఆ బిల్లులతో సహా అది అప్లై చేయాలి. వీళ్ళు సంవత్సరం తర్వాత ఇవాళ వస్తుంది. సుమారు చాలామంది అప్లికేషన్స్ పట్టుకొని వస్తున్నారు. ఏమన్నా అంటే ఆ అప్లికేషన్ తీసుకున్నారు సార్, అక్కడ ఉన్నటువంటి అప్పుడున్న ఎమ్మెల్యే పిఏలకు ఇచ్చినాం, ఆ పిఏలు తీసుకుపోయి ఆ రూమ్లలో పడేసిండు, అవి తీసుకుని మా అప్లికేషన్ మళ్ళీ వాపసు ఇస్తానంటారు. ఏదేమైనా అవి కూడా ప్రత్యేకంగా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి గతంలో చేసినటువంటి కొంతమంది పొరపాటు వల్ల ఎవరో పేదవాళ్ళు చెందాల్సినటువంటి ముఖ్యమంత్రి సహాయానికి డబ్బులు అందకుండా పోతుంది. కాబట్టి ప్రత్యేక చొరవతోని ఎంతమందికి అయితే అంతమందికి ఆ సంవత్సర కాల క్రితంలో ఉన్నటువంటి గత ప్రభుత్వంలో ఇచ్చిన అప్లికేషన్స్ ఎవరైతే తిరిగి వాపసు ఇచ్చారో వాళ్ళందరికీ మేలు జరిగే కార్యక్రమాన్ని కూడా చేపడతాన్న విషయాన్ని ఈ సందర్భంగా నేను మనం చేస్తాను.